ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన అందించిన సేవల్ని కొనియాడారు. రాజకీయ చాణక్యుడు కొణిజేటి రోశయ్య అంటూ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ 1933లో జన్మించిన కొణిజేటి రోశయ్య అంచెలంచెలుగా రాజకీయ జీవితాన్ని అధిరోహించారని చెప్పారు. పంచాయతీ బోర్డు మెంబర్ నుండి గవర్నర్గా ఆయన ఎన్నో పదవులను అలంకరించారని చెప్పారు. పదవులే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయని చెప్పిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఆర్థిక రంగంలో చాకచక్యంగా ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి అని ఆయన నివాళులు అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మీడియా కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, శివకుమార్, స్టీవెన్ బాబు, రాయప్ప, శివనారాయణ, కృష్ణ, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, శ్రీను, పోలేరాం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రియతమ నాయకులు కీర్తిశేషులు శ్రీ కొణిజేటి రోశయ్య గారి యొక్క 3వ సంవత్సరీకం. ఆయన రోశయ్య గారి గురించి మన ప్రాంతం వాళ్ళకి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. కొణిజేటి రోశయ్య గారు ఇక్కడ మన ప్రక్కమ్మటి వేమూరులో 1933లో జన్మించటం, ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్గా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోశయ్య గారు. కొణిజేటి రోశయ్య గారు మాకు వ్యక్తిగతంగా పార్టీ ప్రకారంగా చాలా ఆప్తులు. ఆయన ఏ పదవి నిర్వహించినా చాలా సమర్థవంతంగా నిర్ణయించి మంచి పేరు తీసుకున్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఆయన అపర మేధావి, చాణక్యుడిగా పేరు తీసుకున్నాడు. ఆర్థిక రంగంలో ఆ బడ్జెట్ని అందరికంటే చాకచక్యంగా తయారు చేసి 15 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, మన విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయనకు ఒక్కడికే దక్కిందని చెప్పేసి మనం చేస్తున్నాం. తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆయనకి ఆ ముఖ్యమంత్రికి చాలా నమ్మకమైనటువంటి మనిషి. మన ప్రాంతానికి వస్తే మనం కూర్చున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని నిర్మాణంలో ఆయనదే ప్రముఖ పాత్ర, కీలక పాత్ర. మన చనిపోయేదాకా మేనేజింగ్ ట్రస్టీ. ఆ తర్వాత మన తెనాల్లో 3 కాలువలకి, మన మధ్యలో గుండా 3 కాలువలు వెళ్తూ ఉంటాయి. ఆ 3 కాలువలకి రిటైనింగ్ వాల్ కట్టలు పగిలిపోకుండా ఉండడానికి 1980 టైంలోనే రిటైనింగ్ వాల్ కట్టినటువంటి వ్యక్తి, నిర్మాణం చేయించిన వ్యక్తి. అప్పుడు ఆ రోజు పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా ఉండి చేసినటువంటి వ్యక్తి రోశయ్య గారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మా ప్రీతమైన ఆర్యవైశ్య నాయకుడు శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించి 3వ సంవత్సరం. మరి ఆ రోజున వైశ్యుల్లో ఎవరు లేరు, ఆయనే దీటు. మన రాజశేఖర్ రెడ్డికి అనంగ మిత్రుడుగా ఉంటూ కావాల్సిన బడ్జెట్లన్నీ ప్రవేశపెడుతూ ఆ రోజున రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య గారు ఒకటే అన్నట్టుగా నిరూపించుకున్నారు. మరి అటువంటి వ్యక్తి లేకపోవటం తెనాలి పట్టణానికి చాలా తీరని లోటు, కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు. మళ్ళా మా ఆర్యవైశ్య నాయకులు ఎవరైనా వచ్చి ఈ లోటును తీర్చవలసిందిగా కోరుతున్నాను. తెనాలి పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య గారు, గౌరవనీయులు పెద్దలు కొణిజేటి రోశయ్య గారి ఈ రోజున వర్ధంతి కార్యక్రమం అనేది జరుపుకోవటం జరిగింది. మరి చందు సాంబశివుడు గారు చెప్పినట్టుగాను, మరి తర్వాత టౌన్ ప్రెసిడెంట్ గారు శశి గారు చెప్పినట్టుగాను యువత కొణిజేటి రోశయ్య గారిని
ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని నేను ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున